సిక్సర్ ప్లస్ అనే మందు కొట్టడం వల్ల అసలు చెట్టుకు ఆకులు లేని చెట్టుకు కూడా ఆకులు వచ్చినాయి. అది నలుపుదనంతో వచ్చి సైడ్ బ్రాంచెస్ కొమ్మలు మళ్ళీ ముడత పురుగు లేకుండా చెట్టు నీట్గా ఉందండి ఈ మందు వల్ల. దీన్ని కొట్టుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు బయారం మండలంలోని రైతు సాగు చేసిన మిరప తోటలో ఉన్నాము. ఇక్కడ రైతు వాడిన మందుల గురించి, అదేవిధంగా మిరప తోట ఎలా ఉందో ఒకసారి చూడండి. చాలా బాగుంది. వాడే మందులు అంటే వర్షానికి మొత్తం కూడా పండాకు ఎరిపోతే మొత్తం జాడించిన తర్వాత మందు పిచ్చిగా చేయడం జరిగింది. చాలా రిజల్ట్ బాగుందని రైతు చెప్తూ ఉన్నారు. మనం పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఒకసారి మీ పేరు అడ్రస్ చెప్పండి. నా పేరు కామిశెట్టి జశ్వంత్ అండి. ఊరు గన్నంపల్లి, బయారం మండలం. ఎన్ని ఎకరాలు సాగు చేశారన్న మీరు మిరప? 52 ఎకరాలు వేస్తానండి. ఈసారి ఎంత డౌన్ అవ్వడానికి కారణం ఏందన్న? ఈ వర్షాల వల్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. ఈ తోటలు ఈ వానలకి ఆకులన్నీ రాలేసినాయి, పండాకు వచ్చేసింది. తద్వారా మన కర్షక క్రాంతి అనే షాప్ దగ్గర మనం ఈ మందులు, ఈ సిక్సర్ ప్లస్, ఎన్పికే, న్యూట్రిషన్, సిక్సర్ ప్లస్ వాడారు కదా, సిక్సర్ ప్లస్ న్యూట్రిషన్ కలిపి వాడారు మీరు. ఇది వాడినప్పుడు ఏం గమనించారన్నా, ఎలా పనిచేస్తుంది ఇది? ఇది అంతకుముందు తోట అంతా ఆకు ఎరుపు వచ్చేసి రాలేసి ఉన్నదండి. దాని తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత ఈ రెండు కలిపి మనకి ఆకు నలుపు తిరిగిందండి, కొమ్మ తాగింది, ఇగురు వచ్చింది, మన ఈ పండు పూతలు లాంటివి కూడా అన్నీ ఆగినాయి, కాయ శాతం కూడా అతుక్కుపోయింది బాగా. ఇప్పుడు ఇగురు ఎంత వచ్చిందన్న? ఇది మొత్తం ఎలా ఉంది అంతకుముందు, ఇప్పుడు ఇగురు ఎలా వచ్చిందన్న? ఇది గ్రోత్ ఇగురు కూడా మన పచ్చ ఇగురు కాకుండా నలుపు ఇగురు వచ్చిందన్న. అట్టనే రావాలి, చిన్న ఆకుతోటి, మరి లద్ద ఆకుతో కాకుండా. తోట అయితే పర్లేదు, చాలా వరకు తిప్పుకుంది. కుదిరితే మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలనుకుంటాను. వర్షం పడిన తర్వాత మొత్తం కూడా జాడించినాయి ఆకులు మొత్తం. ఇప్పుడు రికవర్ అయిందన్న మొత్తానికి అనిపిస్తుందా మీకు? రికవర్ అయిందన్న తోట. ఇప్పుడు సిక్సర్ ప్లస్ అనే మందు వాడి ఎన్ని రోజులు అవుతుంది మీకు? కరెక్ట్గా ఇవాటికి 14 రోజులు. 14 రోజులు. దీంతో నేను వాడరా ఇప్పుడు? వాళ్ళు ఇంతమంది ఇదే కొట్టిన. సో చూశారు కదండి, రైతు వాడిన సిక్సర్ ప్లస్ మందు వాడిన తర్వాత మళ్ళీ చెట్టు కూడా చూడండి ఒకసారి, రౌండ్గా సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అయితే రావడం జరిగిందని రైతు చెప్పడం జరిగింది. సో నీట్గా గ్రోత్, సైడ్ బ్రాంచెస్ బాగుంది. సో ఎలా ఉందో తోట మళ్ళీ అలా తయారైందని చెప్తూ ఉన్నారు రైతు అయితే. సో ప్రతి ఒక్క రైతు వాడుకోవాలనుకుంటే కర్షక క్రాంతి గంధంపల్లి షాప్లో మీరు తీసుకోవచ్చు. దీని గురించి పూర్తిస్థాయి సమాచారం కాకుండా మీకు నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ ద్వారా మీరు పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవచ్చు. రైతు వాడిన దాన్ని బట్టి రిజల్ట్ బాగుంది కాబట్టి రైతు చెప్పిన సమాచారాన్ని అయితే మీకు తెలియజేయడం జరిగింది. రైతు తోట కూడా మీకు ప్రతిదీ కూడా లైవ్లో చూపించడం జరిగింది. ప్రతి రైతు కూడా గ్రోత్ రానట్లయితే, మొత్తం ఆకులు జాడించి ఉన్నట్లయితే ఈ మందును వాడుకున్నట్లయితే గ్రోత్ వస్తుంది. దానికన్నా ముందు మీరు కాల్షియం, న్యూట్రిషన్ అన్నీ కూడా మొక్కకి ఇచ్చుకొని దీని తర్వాత గ్రోత్ మందు పిచికారి చేసుకున్నట్లయితే సమర్థంగా పనిచేస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్లో అన్నగారు పిచికారి చేయడం జరిగింది. రిజల్ట్ బాగుందని మనకు చెప్తూ ఉన్నారు కాబట్టి, చూపిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ మందును పిచికారి చేసుకోవచ్చండి. సో ఇదండి ఈరోజు సమాచారం.